సుచిత్ర, ఇది టీయా పాయసమా? ఇంత షుగర్ తాగితే ఎవరన్నా పోతారు. అసలే నాకు డయాబెటీస్ ఉంది. మీకు డయాబెటీస్ ఉందని నాకెలా తెలుస్తుంది? ఎప్పుడు చేసేలానే చేశాను. ఇంకా నేను నేర్పిస్తూ కూర్చుంటాను. పెళ్ళయ్యాక ఎవరికేం కావాలో ఎవరికేం నచ్చుతుందో తెలుసుకోవాలి. అయినా చేసినప్పుడు నన్ను అడిగావా? అత్తారింట్లో ఎలా నడుచుకోవాలో తెలుసుకో. అయినా నిన్ను కాదు, ఇలా పెంచినందుకు మీ అమ్మా నాన్న అనాలి. వంట అయ్యాక చేసిన చెత్త క్లీన్ చేసేళ్ళు. ఈవిడకి టీ చేసి ఇచ్చినా సరే గొడవ పెట్టుకుంటుంది. హలో, ఎలా ఉన్నావమ్మా? అంతా ఓకేనా? చేసావుగా పెళ్ళి, గొప్ప ఇంటికి పంపించావు. ఏమైందేంటి? ఉందిగా అఖిల్ వాళ్ళమ్మా, ఎప్పుడు నన్ను ఇరిటేట్ చేస్తూనే ఉంటది. ఎప్పుడు తిడుతుంది. తిడుతుందా? ఎందుకు? ఏమైంది చెప్పు. మొన్న మా రూమ్ దగ్గరకొచ్చింది. అక్కడ ఏం లేకున్నా చెత్త చెత్తగా ఉందని, ఎప్పుడు ఏం లేకున్నా ఏదో ఒకటి ఉందని నన్ను ఇరిటేట్ చేస్తూనే ఉంటది, తిడుతూనే ఉంటది. ఫస్ట్ లో సరేలే అని వదిలేసా గాని ఈ మధ్య మరీ ఎక్కువ చేస్తుంది. అవునా? అంత చేస్తుందా? అయినా తనెవరు మూడు పిల్లలుండే రూమ్ చూడటానికి? అది కూడా పర్లేదమ్మా. నేను ఇందాక తన కోసం టీ చేసి ఇచ్చాను. అరుస్తుంది, టీలో షుగర్ ఎక్కువైందంట. అరిచిందా? ఇంకోసారి అలా చేస్తే నువ్వేం తగ్గకు. దానికి ఎలా ఇవ్వాలో అలా ఇచ్చేసాయి. ఇంకోసారి చేయదు. అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. అఖిల్ వచ్చాడు. ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మతో మాట్లాడుతున్నాను. సరే, ఇది తీసుకో. ఎంత చెత్తగా ఉందో. ఏయ్, రూమ్ ఏంటి ఎంత చెత్తగా ఉంది? లేచి ఎంతసేపు అయింది? కనీసం లేచిన మంచమైనా సరి చేసుకోవా? మీ ఇంట్లో అయితే ఇలాగైనా ఉంటావు. నేనెలా ఉంటే మీకెందుకు? ఏయ్, ఏంటి గొడుగుతున్నావు? నేను మంచి చెప్పినా మీకు చెడ్డగానే అనిపిస్తుంది. రూమ్ అంతా శుభ్రం చేసి కిందకి రా. గెస్టులు వస్తున్నారు, నీ పెళ్ళికి రాని వాళ్ళు. అవతల చాలా పనులున్నాయి, త్వరగా రా. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఏయ్, రిమోట్ ఇవ్వు, నేను సీరియల్ చూడాలి. రోజు మార్నింగ్ నుంచి రాత్రి 10 వరకు సీరియల్స్ చూస్తూనే ఉంటారు. మిమ్మల్ని నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానా? లేదు కదా. ఇప్పుడు నేను టీవీ చూస్తున్నాను, మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి. ఏంటి ఎదురు సమాధానం చెప్తున్నావు? రిమోట్ ఇవ్వు. నేను సినిమా చూస్తున్నాను, ఇవ్వను. ఏంటి గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావా? ఇక్కడ మీకు నచ్చినట్టు ఉండడానికి నేను రాలేదు. ఏంటి? ఏం జరిగింది? రోడ్డు వరకు వినబడుతున్నాయి మీ మాటలు. మీ అమ్మని అడగండి. ఏమైందమ్మా? ఒరే, నీ పెళ్ళం చాలా పొగరబోద్దురా. మొగుడుగా దాన్ని అదుపులో పెట్టుకో. ముందు నువ్వు కోడల్ని కోడల్లా కాకుండా ఒక కూతుర్లా చూడటం నేర్చుకో అమ్మా. తనని కంట్రోల్ చేయడం కోసం తిట్టడం కాదు, ఒక అమ్మలా ప్రేమగా మాట్లాడడం నేర్చుకో. తనకేమైనా రాకపోతే నేర్పించు. ఇక్కడ ఎలా ఉండాలన్నది అలవాటు చేయి. నువ్వు చూపించే ప్రేమకి తన సొంతిల్లు కూడా మర్చిపోవాలి. తను ఒక ఆడదానిగా తన బాధ ఏంటో నీకు తెలుసు కదమ్మా. హలో అమ్మా, ఇక నా వల్ల అవ్వట్లేదమ్మా. ఆవిడ కనీసం నన్ను ప్రశాంతంగా టీవీ కూడా చూడనివ్వట్లేదు. దానికి బాగా పొగరు పట్టిందే. నువ్వేం మాటలు పడాల్సిన అవసరం లేదు. అబ్బాయికి చెప్పి సెపరేట్గా ఇల్లు తీసుకుని ఉండండి. ఒకవేళ అబ్బాయి కూడా వద్దు అంటే బట్టలు సర్దుకొని మన ఇంటికే వచ్చేసాయి. తర్వాత ఏమైనా నేను చూసుకుంటా. సరే అమ్మా. అసలేం జరిగింది? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమా? మీ అమ్మే ప్రాబ్లం. ఏం చేసినా తప్పనే అంటుంది. ఏమైనా సరే, మా అమ్మ చెప్పింది, మనం వేరే ఇల్లు తీసుకొని అక్కడుందాం. అప్పుడు గాని మనం ప్రశాంతంగా ఉండలేం. కానీ సుచి, నా కోసం అది కూడా చేయలేరా? చేయలేనంటే చెప్పండి, నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను. చూసావా, ఇది నీ ప్రాబ్లం. ఇక్కడ జరిగేవన్నీ మీ అమ్మతో చెప్తావు. మీ అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగేవన్నీ ఇలాగే చెప్తావా? ఏ, మీ అమ్మ ఎప్పుడు నేను తిట్టలేదా?
మీ అత్తయ్యని ఎందుకు అమ్మలా చూడలేకపోతున్నావు? కొంచెం ఆలోచించి అమ్మతో ప్రేమగా మాట్లాడితే తనకు గొడవ పడాలనున్నా ఎందుకు పడుతుంది? నువ్వు చూపించే ప్రేమను బట్టే అమ్మ ప్రేమను గెలుచుకోగలుగుతావు. నేనెంత ప్రేమగా ఉన్నా తను నాతో అలా ఉండదండి. ఇప్పటివరకు ఎప్పుడైనా ప్రేమగా ఉన్నావా? ట్రై చేసి చూడు. అప్పటికీ లేకపోతే నీ ఇష్టం. జీ చెంచాలకు ఫోన్ చేద్దాం. ఇవ్వండి, నేనండి, దయ్యం కాదు. బాగుంది బాగుంది. డిన్నర్లో అన్నం ఏమి హెవీగా వండకు. డాక్టర్లు హెవీగా ఏది తినద్దన్నారు. తెలుసత్తయ్య, చపాతీ అండ్ పాలకూర కర్రీ చేశాను. అమ్మ నేర్పించింది. కాళ్ళకి మొకాల నొప్పులకి చాలా మంచిది. స్వామి స్వామి స్వామి, మా ఆయన హ్యాపీగా ఉండేలాగా చూడు స్వామి. అవునత్తయ్య, ఈ సీరియల్లో వాళ్ళ ఆవిడ చనిపోతుంది కదా. నువ్వు సీరియల్స్ కూడా చూస్తావా? మా అమ్మతో కలిసి చూసేదాన్ని. తను కూడా నాతో కలిసి ఇంగ్లీష్ సినిమాలు చూసేది. మీ అమ్మకి ఇంగ్లీష్ కూడా వచ్చా? ఆహా, రాదత్తయ్య. కానీ ఇంగ్లీష్ సినిమాలలో డ్రెస్సెస్ చాలా బాగుంటాయని చూసేది. ఏది ఒక మంచి సినిమా పెట్టి చూద్దాం. హలో, ఏంటేమవుతుంది? మీ అత్త ఇంకేమైనా అన్నదా? ఏం లేదమ్మా, నేనేదో కోపంలో అన్నాను. నాదే తప్పు. మా అత్తయ్య చాలా మంచిది. అబ్బో, బాగానే వెనకేసుకొస్తున్నా మీ అత్తని. మేమిద్దరం కలిసి సినిమా కూడా చూస్తున్నాం. అవును, ఆమె సినిమాలు కూడా చూస్తుందా? సరే, జాగ్రత్త అమ్మా. ఓకే అమ్మా, బాయ్.